గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి సుస్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. అంతర్జాతీయ సినిమాకు గమ్యస్థానంగా హైదరాబాద్. ఇది రైతు నామ సంవత్సరం. అమరమంటిన సంబరం. గద్దర్ పురస్కారాల వివరాలు. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఫ్రీజ్. పద్దు 3.30 లక్షల కోట్లు. మండిన మార్కెట్. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో వెల్లువెత్తిన అమ్మకాలు. ఒక్కరోజే 12.87 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. హార్ముజ్కి ప్రత్యామ్నాయం లేదా? ఎర్ర సముద్రం వైపు చూస్తున్న గల్ఫ్ దేశాలు. ఈ మార్గము పరిష్కారం కాదంటున్న నిపుణులు. గల్ఫ్ గజగజ. ఖతార్లోని కీలక రస్లఫాన్ గ్యాస్ కేంద్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు. నౌకలపైకి క్షిపణులు, డ్రోన్లు. ఇప్పుడు సాక్షి. జాబులు దాచి క్యాలెండర్. బృతికి తూట్లు, కన్సల్టెంట్లకు కోట్లు. 22 నెలల్లో 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉష్కాకి. తాజాగా కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్. తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఘనంగా ఉగాది వేడుకలు. ఆయిల్ షాక్, బేర్ అటాక్. పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనల ఎఫెక్ట్. చమురు ధరలు బగ్గు. మళ్లీ బ్యారెల్ $119. అక్రమ కేసుల్లో జైలు నుంచి పిన్నెల విడుదల. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం. అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది. చిరంజీవి. ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న మెగాస్టార్. అవార్డులు స్వీకరించిన కమల్ హాసన్ సహా సినీ నటులు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బరాబర్ కిలోమీటరే. మూసీకి 2 వైపులా కిలోమీటర్పై రేవంత్ సర్కార్ గురి. నేడే బడ్జెట్. 3.29 లక్షల కోట్లతో పద్దు అంచనా. ఈసారి బడ్జెట్పై చంద్రబాబు సొబగులు. విజన్ 2034 పేరిట బడ్జెట్కు రూపకల్పన. కొత్త పథకాలు లేనట్టే, పాత వాటికే అంకెల మార్పు. నేడు ఉదయం కేబినెట్ భేటీలో ఆమోదం. శాసనసభలో బట్టి, మండలిలో దుద్దిల్ల పద్దు. రాయల్టీ పెనాల్టీ నడమ నలిగి క్రషర్ యజమానులపై వేధింపులు. మనస్తాపంతో 5 నెలల్లో 2 బలి. 100 కోట్ల భూమి వేలం. వరంగల్ నడిబొడ్డున 2.27 ఎకరాలు వేగంగా ఏర్పాటు చేస్తున్న కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువుకు కట్టబెట్టే యత్నం. 6 నెలల క్రితం ఇలాగే ప్రయత్నం. వరదలు, విమర్శలతో అమ్మకం వాయిదా. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒత్తిడితో మళ్లీ సన్నద్ధం. వస్త్రనగరి ఉక్కిరిబిక్కిరి. సిరిసిల్ల పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. ప్రభుత్వ వైఫల్యం ప్రతిపక్షానికి బలం. ఇప్పుడు వెలుగు. గల్ఫ్లో గ్యాస్ మంటలు. అరబ్ దేశాల్లోని ఆయిల్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. సౌత్ ఫార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం. 10 నిమిషాలకు క్యాన్సర్ కేసు. 20 నిమిషాలకు ఒక మరణం. రాష్ట్రాన్ని వణికిస్తున్న మహమ్మారి. నేడు రాష్ట్ర బడ్జెట్. 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి. 14 జిల్లాలకు కాంగ్రెస్ కమిటీలు. ప్రకటించిన పీసీసీ చీఫ్. మరో 19 జిల్లాల కమిటీలు పెండింగ్. సామాజిక న్యాయానికి పెద్దపీట. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా పదవులు. మహేష్ గౌడ్. శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ అజెండాపై కసరత్తు చేస్తున్నాం. కవిత. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అయ్యో రామచంద్ర. సీతారాముల గోత్రం మార్చేశారు.
దశరథ రాముడిని రామనారాయణుడు అంటున్నారు. భద్రాచలం రాములూరిపై తెగని పంచాయతీ. ఈ వివాదంపై 2022లో హైకోర్టులో పిటిషన్. 5 పండితులతో కమిటీ వేసిన కోర్టు 2024 దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ. ఇప్పటి కోర్టుకు సమర్పించకపోవడంపై ధిక్కరణ పిటిషన్. కమిషనర్కు నోటీసులు. ఈ నెల 20 హైకోర్టులో విచారణ. ఈసారైనా సీతారాముల కళ్యాణం జరిపించాలి. వనం జ్వాలా నరసింహారావు. పడమటి పరిణయ రాగం. అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బాజాలు. దుబాయ్ ఢిల్లీకి సిట్టు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆర్థిక వ్యవహారాలపై కూపి. ట్రయల్ కోర్టు జడ్జి పరిధి దాటారా లేదా? ఆయన వ్యాఖ్యలపై తేల్చాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ. డాడీ మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం. బీఆర్ఎస్తో నా విభేదాలని రేవంత్ రెడ్డి అవకాశంగా చేసుకుంటున్నారు. త్వరలోనే కొత్త పార్టీ. కవిత. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీపై త్వరగా తేల్చండి. ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య. హైదరాబాద్లోని మీర్పేటలో ఘటన. ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరమే, కానీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోలేదు. సినీ హబ్గా హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రప్రభ. చమురు గ్యాస్ క్షేత్రాలు బగ్గు. మంటల్లో గల్ఫ్. భారత్కు ఇబ్బందే. ఇండియన్ సినిమాకు హైదరాబాదే కేంద్రం. కొత్త పథకాలతో నేడు రాష్ట్ర బడ్జెట్. రైతు మహోత్సవంలో రగడ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య నినాదాల జగడం.